మహిళలకు ఫ్రీ బస్ జర్నీ స్కీమ్ తో మెట్రోను ఇబ్బందుల్లో పడేస్తున్నారని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. రాజకీయ లబ్ధి కోసమే కొన్ని పార్టీలు ఇలాంటి స్కీమ్లు తీసుకొస్తున్నాయని విమర్శించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మోదీ ఫ్రీ జర్నీ స్కీమ్ తో 50% మహిళా ప్రయాణికులను మెట్రో కోల్పోతుందని చెప్పారు. మరోవైపు మహిళలకు ఫ్రీ బస్ జర్నీ ప్రధానికి ఇష్టం లేదని ఫైర్ అయ్యారు ఢిల్లీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్. దేశవ్యాప్తంగా మహిళలు ఫ్రీ బస్ కోరుకుంటుంటే ప్రధాని వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రధానితో పాటు ఆయన మంత్రులు ఫ్రీగా విమానాల్లో తిరిగితే తప్పులేదు, కానీ మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ అందిస్తే మోదీ ఇష్టపడడం లేదన్నారు. ఇక మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ 4 రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతోంది. ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటకతో పాటు మన రాష్ట్రంలోనూ మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఉంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మెట్రోలో ఉంది. అక్కడ రద్దీ ఏం తగ్గలేదు. రద్దీకి తగ్గట్లుగా బోగీల సంఖ్య పెంచాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో మెట్రో సర్వీసులు పెంచాలని జనం నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. దానితో పాటు బోగీల సంఖ్య కూడా పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. ప్రధానంగా ఆఫీస్ టైంలో మెట్రో చాలా రద్దీగా ఉంటుంది. సేమ్ టైం వర్షాకాలం ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చినప్పుడు మెట్రో జర్నీ ఈజీగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు జనం. ఏసీ ఉంటుంది, కొంచెం పెంచితే బాగుంటుంది. క్రౌడ్ వల్ల ఏసీ సరిపోవట్లేదు, చాలా క్రౌడ్ ఉంటుందండి మెట్రోలో. ఈ పీక్స్ అవర్స్లో అయితే చాలా ఉంటుంది. ఇక్కడైతే చాలా ఎక్కువ ఉంటుందండి. రెడ్ లైన్, బ్లూ లైన్ రెండు ఎక్కువనే ఉంటుంది. మా ఆఫీస్ వచ్చి అమీర్పేటలో. మేము ఎల్బీనగర్ టు అమీర్పేట ట్రావెల్ చేస్తాం డైలీ మార్నింగ్, ఈవినింగ్. మేమైతే చాలా రోజులైంది మెట్రోనే ట్రావెల్ చేస్తున్నాం. మ్యాక్స్ రోడ్ ప్రిఫర్ చేయట్లేదు. కానీ మెట్రోలో క్రౌడ్ వల్ల కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. టైం సేవింగ్ కోసం మేము మెట్రో ప్రిఫర్ చేస్తున్నాము. కానీ మెట్రోలో కూడా అంతే జనాలు ఉంటున్నారు. మాకు అసలు అట్లీస్ట్ సఫకేటింగ్ ఎక్కువైపోతుంది. ఇంకొంచెం ఏసీ పెంచి ఇంకా టైమింగ్స్ కూడా నించోనే వెళ్ళొచ్చు. మాకు టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి వస్తున్నాము. అండ్ రోడ్వే అంటే ఫుల్ ట్రాఫిక్. ఎల్బీ నగర్ నుంచి అమీర్పేట అంటే 2 hours టైం తీసుకోవాల్సి వస్తుంది. అంత టైం లేదు కాబట్టి ప్రిఫర్ చేస్తున్నాం. పీకార్స్లో అయితే చాలానే ఉంటుంది. అది నేను యూజువల్గా గచ్చిబౌలి, అదే రాయదుర్గ్ నుంచి ఈఎస్ఐకి వెళ్తుంటాను. రష్ అయితే ఫుల్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ లైన్. మన అట్లా ఏం లేదు, ఈవెన్ వితౌట్ సమ్మర్స్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ దిస్ ఉంటుంది. It's to Amirpet, yeah. It's quite hectic because I think they should improve extra compartments and maybe they should have separate one more for ladies section. It would be good. And it's very crowded. Frequency is there though, but then morning rush is too much and during summers it's hectic. So probably they should take some measurements for that.